చేతిలో సామాజిక అస్త్రం నా పేరు వై వెంకటయ్య. నేను డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా 2020 నుంచి 31/8/24 వరకు నెల్లూరు జిల్లాలో పనిచేశాను. నేను చాలా ఇప్పుడు ఎందుకంటే మా గురువు గారు కూడా రావుల కిషోర్ గారు సార్ ఉన్నారు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. యాక్చువల్గా సామాన్యుడికి చేతిలో సామాజిక అస్త్రం ఈ నెంబర్ 1 ఛానల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను 1985లో డిపార్ట్మెంట్లో చేరడం జరిగింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా కడప జిల్లాలో పనిచేశాను. తిరిగి ప్రమోషన్ల మీద అంచెలంచెలుగా ఏ విజువల్గా డి విజువల్గా పనిచేయడం 31/8/2024 రిటైర్డ్ అయ్యాను. వసతి గృహాలు మనకందరికీ తెలుసు. ఎందుకంటే విద్య ఏదైతే ఉందో ప్రభుత్వం నిజంగా వసతి గృహాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మన మినిస్టర్ గారు కూడా ఎస్సీ వెల్ఫేర్లో పనిచేశారు సార్ ద్వారా. వసతి గృహాలు నిజంగా ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే ప్రభుత్వం పాలకులు పట్టించుకోవడం లేదు. వసతి గృహాల మీద జైళ్ళ మీద ఉండే శ్రద్ధ, అన్నా క్యాంటీన్ల మీద ఉండే శ్రద్ధ వసతి గృహాల మీద లేదు. వసతి గృహ వార్డన్లు 2 పోస్టులు 3 పోస్టులు ఇన్ఛార్జీలు చేస్తున్నారు. చాలా బాధాకరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ నయాన్నో భయాన్నో మేము పనిచేసుకుంటూ ఉంటే మాకు స్లాక్నెస్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సర్ప్రైజ్ చెక్ జరిగితే స్లాక్నెస్ అని ఆ ఏసీబీ ద్వారా ఈ విజిలెన్స్ ద్వారా ఏబీసీడబ్ల్యూఎస్కు ఈ ఛార్జెస్ ఇచ్చి మాకు నిజంగా బలవంతంగా మమ్మల్ని ఈ ఛార్జెస్ ఇచ్చిన దానిలో పెన్షన్ రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ పెండింగ్ విచారణ పూర్తిగా కానందువల్ల చాలా మంది చెప్పుకోలేని పరిస్థితి ఉంది. మేము నిజంగా నెల్లూరు జిల్లాలో శ్రీకారం చుట్టాలి కాబట్టి ప్రతి దానికి కూడా ప్రత్యేక. నేను నెల్లూరు జిల్లాలో శ్రీనగర్ తెలుసు, కాపు భవన్ కూడా ఓపెన్ చేశాను. నేను బీసీ వెల్ఫేర్, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ సెక్టర్ 5 డిపార్ట్మెంట్లో పనిచేశాను. కలెక్టర్ గారి దగ్గర నెంబర్ 1గా అనిపించుకున్నాను. కానీ నాకు వచ్చేవరికి ఏసీబీ వాళ్ళు మీ వాళ్ళు ఇచ్చిన సర్కులర్ల వల్ల మేము మీకు స్లాక్లెస్ మీకు ఛార్జెస్ ఇచ్చామయ్యా సార్. మేము మాదేం కాదు, ఇది డిపార్ట్మెంట్ ఇచ్చిందే కాబట్టి మీ డిపార్ట్మెంట్ అంతర్గతంగా ఇచ్చినటువంటి సర్కులర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సర్కులర్ను రద్దు చేసి న్యాయం చేస్తారని ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను, మంత్రి గారికి ఇచ్చాను. ప్రతిదారి కూడా నిజంగా హైకోర్టు ద్వారా కూడా నేను స్లాక్లెస్ మీద 4 కేసులు వేశాను. 4 కేసులు కూడా 6 నెలల లోపల వాళ్ళు పరిష్కారం చేసి ఫుల్ పెన్షన్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా నిజంగా ఇప్పుడు కూడా 16 నెలలు ప్రొవిజనల్ పెన్షన్ కూడా ఇవ్వలేదు నాకు. ఎందుకంటే చూడండి ఒక్కసారి మా పరిస్థితి. ఎందుకంటే బాధాపరమైన పరిస్థితి. బాగా పనిచేశాం. నేను ఎంఎస్సీ ఫిజిక్స్, నేను ఎంఎస్సీ బీఈడి యాక్చువల్గా ప్రతి నచ్చిన సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి. బాగా పనిచేసాం పరిస్థితి. కానీ మాకు నిజంగా ఈ న్యూస్ ఛానల్ వాళ్ళ ద్వారా అందరికీ తెలిసి ప్రతి ఒక్కరు వసతి గృహాల మీద ప్రత్యేక శ్రద్ధ ప్రతిస్తారని ప్రభుత్వానికి నిజంగా హాస్టల్ వార్డన్లను ప్రతిదానాలు చేసి సౌకర్యాలు డైట్ ఛార్జెసే కాదు అదర్ ఛార్జెస్ కూడా ఇవ్వాలి. మనం ఇంట్లో మనం శుభ్రంగా పెట్టుకోవాలంటే 3,000 రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది. అట్లాంటిది లైట్లు, ఫ్యాన్లు, పినాయిలు ఏమి ఇవ్వకుండా ఎందుకు వసతి గృహాలు ఉన్నాయి వాటి అన్నీ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని మీ తరపున మేమందరం కోరుకుంటూ నిజంగా ముఖ్యంగా ఈ స్లాక్నెస్ నుంచి మాకు పరిష్కరించి చాలామంది రిటైర్డ్ వారికి ఇంకా ప్రమోషన్ రాకుండా ఈ ఆపుజలు చేసి ఈ సమస్యలన్నీ ఉన్నాయి దీన్ని పరిష్కరిస్తారని ముఖ్యంగా ఈ రోజు రథసప్తమి రోజు శ్రీకారం చుట్టినటువంటి మంచాల సుధాకర్ నాయుడు సాయిబాబా నిజంగా మీ అందరికీ కూడా చూస్తున్నాం. నమశివాయ నిజంగా మంచి జరగాలని కోరుకుంటూ ముఖ్యంగా నా సమస్యనే ఒకవైపు ఎక్స్ మినిస్టర్ ఒకవైపు పోలీసులు ఉన్నారు. మా సమస్య ఇదే వాళ్ళతోనే స్టార్ట్ అయింది కాబట్టి పరిష్కరిస్తారని అందరికీ మరొకసారి భగవంతుడు చల్లగా చూడాలని మీ నెంబర్ 1 ఛానల్ నెంబర్ 1 రాజు అయినా మంత్రి పాత్ర అయినా బంటు పాత్ర అయినా నెంబర్ 1గా ఉండాలని మీ అందరికీ మరొకసారి భగవంతుడు నిజంగా మంచి ఈ ఛానల్కు ప్రత్యక్షంగా ఈ టెక్నికల్ నైట్గా ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే మన ఏబి వెంకటేశ్వర గారు మాజీ డీజీ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇదే విషయం చెప్పారు. ఒక ఉద్యోగి మీద 50,000 రూపాయలు ఇతరులో తేడా వచ్చిందని చెప్పి ఆయన మీద ఎంక్వైరీ చేశారంట. ఎంక్వైరీ చేస్తే పాప ఆయన రిటైర్ కూడా అయిపోయారు. ఆయన బెనిఫిట్స్ ఏమి రాకుండా అయిపోయారు. నీ మీద ఎంక్వైరీ ఉంది కదా అది అయిన తర్వాత ఇస్తామని. ఆయన రావాల్సిందేమో 30 లక్షలు 40 లక్షలు ఉంది. ఇక్కడ తేడా వచ్చింది 50,000 దగ్గరేమో ఎంక్వైరీ జరుగుతుంది. అప్పటికి 4 ఏళ్ళు అయిపోయిందండి రిటైర్ అయిపోయి. ఈయన్ని ఒక పవర్ఫుల్ ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ పార్టీలు కూడా ఆ పార్టీకి అనుకూలమైన వాళ్ళు వేసుకుంటారు, వేరే పార్టీ దగ్గర ఈయన తీసి బాబు లూప్ లైన్లో పడేస్తారు. ఆయన మంచి ఆఫీసరే. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేశారంటే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ వేశారంట. ఆయన చెప్పింది మన ఇంటర్వ్యూలో. సరే ఎలాగారు ఏంట్రా బాబు ఈ సెక్షన్ మొత్తం ఫైల్ తీస్తే 1000 ఉన్నాయంట.
దాంట్లో తీసి ఇలాంటి ఆయన్ని తీస్తే అన్ని వేల ఫైల్స్లో ఆయన 6 నెలలు చేసింది 2 ఫైల్స్ చేయగలిగాడంట. మరి ఆయన కూడా బాధపడ్డాడు. ఏంటంటే ఆడికి అసలు అతనికి ఎప్పుడు ఎంక్వైరీ కంప్లీట్ అయ్యింది, ఆయన రావాల్సిన బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయి, ఇక్కడ తేడా చూస్తే 50,000 రూపాయలు తేడా ఉందా, మరి ఆయన జీవితాంతం ఆయన చచ్చిపోయేదాకా ఎంక్వైరీ జరగకపోతే ఈ పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి ఒకసారి. మరి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ఉంది, ఎందుకు ఇమ్మీడియట్గా వాళ్ళని వేసి ఈయన తప్పు చేశాడు వేసేయండి, 50,000కి 5 లక్షలు ఫైన్ వేసి మిగతా డబ్బు ఆయనకి ఇచ్చేయండి, లేదా పెన్షన్లో కోత విధించండి. ఇది అవునా కదా మీరు చెప్పండి ఒకసారి. మరి ఇది ఈ జీవితాలు ఏమైపోవాలి వీళ్ళందరూ కూడా. సో కాబట్టి ఈ సమస్యని మేము ముందుకు తీసుకెళ్తామండి. మన సార్ రాసుకుంటారు, దీని మీద మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు పెద్దలు. సరే ఇప్పుడు